ఐపీఎల్ 2026 సీజన్ లో భాగంగా సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ కు ఊహించని షాక్ తగిలింది. చేపాక్ స్టేడియంలో జరిగిన రసవత్తర పోరులో గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆధిపత్యం ప్రదర్శించిన గుజరాత్ టైటాన్స్ చెన్నై నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభం నుంచే వికెట్లను కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేయడంతో సీఎస్కే 158 పరుగులు చేయగలిగింది. ఈ సీజన్ లో 2 సెంచరీలు నమోదు చేసిన సంజు శాంసన్ ఈ మ్యాచ్ లో ఘోరంగా విఫలమయ్యాడు. 15 బంతుల్లో 11 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఉర్విల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్ వచ్చిన వారే వచ్చినట్టే పెవిలియన్ చేరారు. 37 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో పడింది. ఈ దశలో శివన్ దుబేతో కలిసి రుతురాజ్ గైక్వాడ్ కొద్దిసేపు వికెట్ల పతనాన్ని ఆపగలిగాడు. 22 పరుగులు చేశాక శివన్ దుబే అవుట్ అయ్యాడు. చివరిలో జేమీ ఓవర్టన్ 6 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఇక చివరి వరకు క్రీజ్ లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ 60 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్లతో 74 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. దీంతో సీఎస్కే 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఇక 159 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభమన్ గిల్, సాయి సుదర్శన్ అదిరిపోయి ఆరంభాన్ని ఇచ్చారు. గిల్ 23 బంతుల్లో 33 పరుగులతో దాటిగా ఆడి 58 పరుగుల వద్ద నూర్ అహ్మద్ బౌలింగ్ లో స్టంపౌట్ అయ్యాడు. ఇక లోకల్ బాయ్ సాయి సుదర్శన్ చేపాక్ గ్రౌండ్ లో క్లాస్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. గ్రౌండ్ నలుమూలల బౌండరీలు బాదుతూ అద్భుత హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గిల్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ సుదర్శన్ కు తోడై వేగంగా పరుగులు రాబట్టాడు. 46 బంతుల్లో 4 ఫోర్లు 7 సిక్సర్లతో 87 పరుగులు చేశాక చివర్లు అవుట్ అయ్యాడు సాయి సుదర్శన్. ఇక సాయి సుదర్శన్ అవుట్ అయినప్పటికీ బట్లర్ మ్యాచ్ ని కంప్లీట్ చేశాడు. దీంతో 16.4 ఓవర్లలోనే గుజరాత్ టైటాన్స్ లక్ష్యాన్ని చేరుకుంది. అయితే ఈ స్కోర్ ను కాపాడుకోవడంలో చెన్నై బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. నూర్ అహ్మద్ మినహా మిగిలిన బౌలర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోగా దారుణంగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశం సీఎస్కే కు మరింత దూరం అయిపోయింది. ఇప్పటి వరకు సీఎస్కే 8 మ్యాచ్లు కేవలం 3 మ్యాచ్లు గెలిచి 6 పాయింట్లతో పాయింట్ల టేబుల్ 6వ స్థానంలో ఉంది. మిగిలిన 6 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధిస్తేనే ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ఇక ఇంటికే. ఇక ఈ మ్యాచ్ గెలుపుతో గుజరాత్ టైటాన్స్ 4 విజయాలతో 8 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది.